నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వమన్న రామేంపేట మున్సిపల్ చైర్పర్సన్. పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న గజవాడ లావణ్య నాగరాజ్. వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. నేడు గోవర్ధన గిరిధారి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ వద్దంటున్న గ్రామస్తులు. సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలకు, రెచ్చగొట్టే మాటలకు తాము ప్రాధాన్యత ఇవ్వబోమని, అభివృద్ధి పనులతోని వారికి బుద్ధి చెప్తామని రామేంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ స్పష్టం చేశారు. పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలకు, రెచ్చగొట్టే మాటలకు తాము ప్రాధాన్యత ఇవ్వబోమని, అభివృద్ధి పనులతోనే వారికి బుద్ధి చెప్తామని రామేంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు స్పష్టం చేశారు. పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని లావణ్య నాగరాజ్ పునరుద్ఘాటించారు. పట్టణంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు 60 గజాల స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. గతంలో నిలిచిపోయిన 20 కోట్ల TUFIDC నిధులు తిరిగి వచ్చాయని వెల్లడించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం అదనంగా మరో 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంజూరు చేశారన్నారు. తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాన్ని తిరిగి రామేంపేటకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకి దక్కుతుందన్నారు. అంతేకాకుండా త్వరలోని రామేంపేటలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుందని ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప వరమన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచముల నవనీత గణేష్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, గూగులోతు రవి, దేవుని రంజిత్, బైరం స్వప్న, డాకి శ్యామల, నాయకులు సుంకోజు దామోదర్, చింతల స్వామి, డాకి స్వామి, బత్తుల రాజు యాదవ్, జాలా యాదగిరి మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపాలిటీ పట్టణంలోని మూడో వార్డులోని ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ పోచముల నవనీతకు, 4వ వార్డు కౌన్సిలర్ స్వప్నకి, బైరం స్వప్న గారికి, 11వ వార్డు కౌన్సిలర్ డాకి శ్యామల గారికి, 9వ వార్డు కౌన్సిలర్ దేవుని రంజిత్ గారికి, 3వ వార్డు కౌన్సిలర్ రవి గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇచ్చినామో మా మీద నమ్మకం ఉంచి ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. అదే విధమైన నమ్మకంతో ఈ వార్డులో అభివృద్ధికి మేము మా సహాయ శక్తుల కృషి చేస్తాం. ప్రతి ఒక్క సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రాబ్లం, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ప్రతి ఒక్క సమస్య ఎమ్మెల్యే గారి సార్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యం, మన యువ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్, నిధులు తెచ్చే యువశక్తి, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్లోనే మన రామంపేట్ మెదక్ కాన్స్టిట్యున్సీకి అధిక నిధులు తెచ్చి రామంపేటకు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి పూర్తి అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎలక్షన్ ముందు, ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిండో అదే విధంగా ఉంటాడని చెప్పి మేము కూడా కౌన్సిల్ 8 మంది రామంపేట 8 వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గెలిచిన కారణం ఏంటంటే 8 వార్డులు పేద, బడుగు, బలహీన వర్గ పేద బిడ్డలు ఓటేసి ఈరోజు 8 వార్డులు మీరు ఒక్కసారి గుర్తు చేయండి. గెలిచిన 8 వార్డులలో మొత్తం పేద ప్రజలు ఉన్నారు. దీనికి నిదర్శనం ఎమ్మెల్యే గారి మీద నమ్మకం, మా యొక్క
పాలక వర్గం మీద నమ్మకం. మా పాలక వర్గం ఏదైతే ఉందో యువ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే కృషి వాళ్ళ దగ్గర ఉన్నది. ఎలాంటి ఎదుటివారు మా దామోదరన్న చెప్పినట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజల చిచ్చు పెట్టే మాటలు మాట్లాడితే అందరు గ్రహిస్తారు. ప్రజలు ఏమంటారో అభివృద్ధి కావాలని ఓటేసారు. మేము అలాంటి లొల్లులకు, అలాంటి కుల చిచ్చులు, పార్టీ చిచ్చులు, మత విద్వేషిత శక్తులు పెట్టి రాజకీయం చేసి ఇలా మతాన్ని ముంగట పెట్టి ఒకరు ఇంకొకరు వేరే మాటలు మాట్లాడుకుంటూ ఇంకొకరు పెట్టే మాటలు మేము దానికోసం జవాబు చెప్పే అవసరం మాకు లేదు. మేము పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఎలక్షన్ ముందు రోడ్లు, మోర్లు, విద్యుత్ దీపాలు మరియు రామంపేట పట్టణంలో పేద బిడ్డలకు ఉందామంటే ఇల్లు లేదు. 20 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టి వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే వచ్చే వృత్తికి కిరాయిలలో పోతుంది. దానికి నిరసనగా మేము ఏదైతే ఎమ్మెల్యే గారికి మాట చెప్పినామో ఒక మాట ఇచ్చిండు. రామంపేట పట్టణానికి స్పెషల్గా ఏదైతే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధన గిరిదారి అలంకారంలో బ్రహ్మోత్సవమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు నరసింహుడు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధన గిరిదారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చాడు. గోవర్ధన గిరిదారి అలంకారంలో స్వామివారిని మేళ వాయిద్యాలతో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై వివరింపచేశారు. వేద పండితులు మంత్రోచ్చరణలు చేసి స్వామివారి చరిత్రను భక్తులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఆనాడు ఆకాల వర్షంతో భూమండలం అతలాకుతలమయ్యి గోవులను, గోపాలులను రక్షించి కాపాడడానికి, ఇంద్రుని యొక్క గర్వాన్ని భంగం కలిగించడానికి ఈ అలంకారాన్ని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రదర్శిస్తే ఈ రోజు మనం స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. పచ్చిక బయళ్ల ద్వారా మన యొక్క గో కులం అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దున్నుతారు, దాని మీద నీరు వస్తోంది, దాని ద్వారానే గడ్డి మొలుస్తోంది. గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను మేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్ర పూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులందరూ చెప్తారు. అప్పుడు నందులవారు రాండి అని చెప్పేసి అందరు ఈ గోపపాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధన గిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి దరఖాస్తులను స్వీకరించారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టామన్నారు. చాలా దూరాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలను విన్నవించుకోవడంపై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే నేపథ్యంలో మండలంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజావాణిపై కొన్ని మండలాల్లో మంచి స్పందన
వస్తుందని, మరికొన్ని మండలాల్లో స్పందన కరువైందన్నారు. ప్రజాహానిపై మరింత స్పందన వచ్చేందుకు ప్రతి సోమవారం ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నియమించి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీ, ఆర్ఐ ప్రీతి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, విద్యుత్ ఏఈ గణేష్, పంచాయతీరాజ్ ఏఈ శరద్, ఐసీడీసీ లక్ష్మి, వెటర్నరీ డాక్టర్ మౌనిక, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజల వద్దకే పాలన అనేసి చెప్తూ ఉంటాం. సో చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మరి మెదక్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలనే ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలి కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అదొక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ అన్ని స్కీమ్స్కి అప్లికేషన్స్ అన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మాకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే 2 పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని స్థితికి నెలకొందన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ తమకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే 2 పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని, పాత టైర్ల ద్వారా నూనె మరియు పౌడర్ తయారు చేయడంతో వ్యర్థ పదార్థాలు పూర్తిగా చెరువులో కలుషితం చేయడం జరుగుతుందన్నారు. ఈ కంపెనీ మాకొద్దంటూ అదనపు కలెక్టర్ నగేష్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలుషిత నీరు తీసుకెళ్లి ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారం గ్రామ శివారులో గతంలో 2 కంపెనీలు ఉన్నాయని, పాత టైర్ల ద్వారా నూనె, పౌడర్ తయారు చేయడం జరుగుతుందని, వాటి ద్వారా వెలువడే కలుషితమైన నీరు చెరువులో చేరి కనీసం పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందన్నారు. పక్కనే తమ పొలాల వద్ద బోర్లలో సైతం కలుషిత నీళ్లు రావటం జరుగుతుందని, దీంతో పంటలు కూడా దెబ్బతింటున్నాయన్నారు. కంపెనీ పక్కన తమ పంట పొలాల్లో వేసిన బోర్లలో నీరు సైతం కలుషితం కావడం జరిగిందని, దీంతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. మళ్లీ ఇప్పుడు నూతన పరిశ్రమ ఏర్పాటుకు భూమి చదును చేయడం జరుగుతుందని, అధికారులు ఆ కంపెనీ వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కామారం గ్రామ శివారులో మరి కామారం చెరువుకు దగ్గరని గతంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీలు వల్ల మరి కామారం చెరువు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అవే కాకుండా ఈరోజు మరొక టైర్ల కంపెనీ అక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ఇప్పుడున్న కంపెనీలతోనే ఇబ్బందుల పాలవుతున్నాము. అక్కడున్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయింది, రైతులకు ఇబ్బంది అవుతుంది, చెరువులో ఉన్న మత్స్య సంపద కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ టైర్ల కంపెనీ కూడా
బంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడ ఉన్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. చిన్నశంకరపేట మండలం కామారం గ్రామంలో 103 సర్వే నంబర్లో నూతనంగా టైర్ల కంపెనీ నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన 2 కంపెనీలతోటి మేము పొల్యూషన్కు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందితో గురవుతున్నాము. అక్కడున్న రైతులు పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయ్యి చెరువులో చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మా కామారం గ్రామస్తులం అంతా ఏకతాటిగా వచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి కంపెనీ నిర్మించద్దని రద్దు చేయాలని అదనపు కలెక్టర్కు ఇవాళ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలని, కలుషితమైన కంపెనీలు పర్మిషన్ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాము కామారం గ్రామస్తులంతా. ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగితే కామారం గ్రామస్తులందరం కలిసి రాస్తారోకకైనా దేనికైనా సిద్ధంగా మేము ఉన్నామని కామారం గ్రామస్తులం అంతా ఏకదాటిగా చెప్తున్నాము. సిద్దిపేట జిల్లా పరిధిలోని దౌలతాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నేడు కురిసిన భారీ వర్షం ఇతర పంటలకు నమ్ముకున్న రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఇటీవల వరి కాకుండా మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు కోత దశలో ఉన్న పంటలు నేలమట్టమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటలను నమ్మిన రైతులకు కష్టాన్ని మిగిల్చిన వరుణుడు. సిద్దిపేట జిల్లా పరిధిలోని దౌలతాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నేడు కురిసిన భారీ వర్షం ఇతర పంటలను నమ్ముకున్న రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఇటీవల వరి కాకుండా మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు కోత దశలో ఉన్న పంటలు నేలమట్టమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కురిసిన వర్షం వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. ప్రత్యేకంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఇతర పంటలను ఎంచుకున్న రైతులకు వరుణుడు పరీక్ష పెట్టినట్లయింది. గాలివానతో కొంతమంది రైతుల పొలాల్లో పంటలు నీళ్ల కొరిగాయి. ఇప్పటికే పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత ఆర్థిక భారం మిగిల్చింది. నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ అకాల వర్షం కష్టాలను మిగిల్చిందని గ్రామాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాల్లో మరోసారి ప్రాజెక్టుల అంశం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారులతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. 24 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివినారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు.
విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది, ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, బడ్జెట్ సమావేశాలు అయిపోతేనే ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేయండి. మొన్నటిసారి క్యాబినెట్ పెట్టుకున్నాం, ఈసారి మీడియా మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమేమి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జోగులాంబ అమ్మవారు అంటే నాకు చాలా సెంటిమెంట్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కీలకమైన కార్యక్రమమైనా ఉత్తర తెలంగాణ నుంచే ప్రారంభిస్తానన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించింది. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతూ ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చారు. మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి. బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి మాత్రమే. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్న కామారెడ్డిలో పొలిటికల్ హీట్ వెదర్ కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల విషయంలో తాము తప్పు చేసినట్లు నిరూపణ చేస్తే రాజకీయాలను వదిలేస్తానన్నారు. ఒక గజం తేడా వచ్చినా రాజీనామా చేస్తానన్నారు. రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి, నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు
4 నుంచి 9 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లైట్ అథారిటీ ఉంటుంది, అప్లైట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చేస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి. అట్లా ఏం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు. 100% ఏది ఉంటుందో అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ లౌడియా శ్రీదేవి రమేష్ ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్వామి నాయక్ సమక్షంలో సోమవారం చైర్పర్సన్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ముందుగా చైర్పర్సన్ ఛాంబర్లో వేద పండితుల సమక్షంలో చైర్పర్సన్ దంపతులు, వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి దంపతులు కౌన్సిలర్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ లౌడియా శ్రీదేవి రమేష్ ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్వామి నాయక్ సమక్షంలో సోమవారం చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చైర్పర్సన్ ఛాంబర్ లో వేద పండితుల సమక్షంలో చైర్పర్సన్ దంపతులు, వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి దంపతులు కౌన్సిలర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లౌడియా శ్రీదేవి మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి పాలక వర్గంతో కలిసి కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసమే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి అధికారులు సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, బుక్య శారదా నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, బందెల కుమార్, మాలోతు రజిత, నీరుగంటి శ్రీలత, రమేష్ యాదవ్, గోషిక అఖిల, దడ్డు కల్పన, మాణిక్యం, దాది నరసింహ, ఓంప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్, చిన్నుల్లా భాస్కర్, సద్ది నిషితారెడ్డి, వచపల్లి అర్చన, మున్సిపల్ సిబ్బంది చామకూర మహేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, చీర్ల దయానంద్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మగారి జగన్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకి, అధికారులకి, మున్సిపల్ సభ్యులకి, సిబ్బందికి, నా ప్రియమైన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మన కేసీఆర్ సార్కి, మల్లారెడ్డి సార్కి, నాకు ఎంతగానో హెల్ప్ చేసిన మన నాయకులందరికీ నా పేరు పేరున నా కృతజ్ఞతలు. 24 వార్డ్ కౌన్సిలర్తో, వైస్ చైర్మన్ మేడంతో అందరితో కలిసి పనిచేస్తానని, మన గ్రామంలో ఉన్న పరిశుభ్రత, నీరు, రహదారులు వంటి ప్రతి అంశంపై, ఈ వ్యవస్థపై అందరికీ ఇంటికి చేరేలా కృషి చేస్తాను. అభివృద్ధి అనేది పార్టీ కాదు. అభివృద్ధి కావాలంటే 24 కౌన్సిలర్తో కలిసిమెట్టుగా మనం అందరం కలిసి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఏదున్నా మనం తెలిసినా తెలియకపోయినా పెద్దవాళ్ళతోని సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. అందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాకు మాట్లాడడానికి ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓట్లు వేసి గెలుపుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్స్ అందరూ కలిసి గ్రామ అభివృద్ధిలో అన్ని పనులు, ఏ సమస్యలు ఉన్నా ఒకే మాట ఒకే బాట అన్నట్టు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేమే ముందుంటాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఈటెల రాజేంద్ర అన్న గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు తెలంగాణ నుంచి 4వసారి అందించనున్న శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజును అభినందించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి. సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు తెలంగాణ నుంచి 4వసారి అందిస్తున్న రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజును అభినందించారు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బోల్గుపల్లి ప్రతాప్ రెడ్డి. సోమవారం నాడు గజ్జల్ ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమన్నారు. భద్రాచల దేవస్థానం నుంచి వడ్లు తీసుకొచ్చి లక్షలాది మంది భక్తులచే రామనామ స్మరణ చేపిస్తూ ఒలిచి భద్రాచల దేవస్థానానికి కళ్యాణానికి అందించే అదృష్టం మనందరికీ రామకోటి రామరాజు ద్వారా రావడం హర్షణీయమన్నారు. గ్రామాన గోటి తలంబ్రాలు భక్తితో ఒలిచి రామకోటి రామరాజుకు భక్తితో అందించే ఆనందం మాటలో చెప్పలేనిదన్నారు. గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం మన గజ్వేల్ కి గర్వకారణమన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రామనామమే ప్రాణమని నమ్మిన గొప్ప భక్తుడు రామకోటి రామరాజు అన్నారు. సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గోటి తలంబ్రాలు అందించిన ప్రతి భక్తుడికి తిరిగి ముత్యాల తలంబ్రాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, బొగ్గుల స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, నక్క సంతోషి, రాములు గౌడ్, మన్నే రూపా వెంకటేష్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బింగిస్వామి, ఎర్రం శ్రీనివాస్, టెంటు నర్సింహులు, భాస్కర్, నంగునూరి సత్యనారాయణ, దూబుకుంట వెంకట్రాములు, ఉప్పల మధు, మరియాల శ్రీను, చిలుముల నర్సింహులు పాల్గొన్నారు. తలంబ్రాలు, కోటి తలంబ్రాలు మన తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి రామకోటి రామరాజు. రామకోటి రామరాజు పేదవాడైనప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో భద్రాద్రి నుండి, భద్రాద్రి రామాలయం అంటే భక్త రామదాసు గుర్తుకొస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో తలంబ్రాలు తీసుకొచ్చి మన గజ్వేల్ నుండి రామకోటి రామరాజు ఈరోజు 3 క్వింటాల ధాన్యం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే అన్ని జిల్లాలకు కూడా పంపించి రామనామాన్ని ఉత్తేజపరుస్తూ రామనామాన్ని ప్రతి వ్యక్తి జపించే విధంగా కృషి చేస్తున్నటువంటి రామకోటి రామరాజు. ఈరోజు చాలా సంతోషం. మన గత 30 సంవత్సరాలుగా నామ జపం చేస్తూ మన గజ్వేల్లో ఒక భక్త రామదాస్ గా పేరొందేటటువంటి గజ్వేల్ రామరాజు గారికి వీరి యొక్క భక్తికి మెచ్చి భక్తిరత్న అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వీరి కార్యకలాపాలకు మెచ్చి భద్రాచల రామాలయం వారు గత 4 సంవత్సరాలుగా గోటి తలంబ్రాలు మొదటిసారి 50 కిలోలు, రెండోసారి 150, గత సంవత్సరం 250 కిలోలు, ఈసారి 300 కిలోలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆయన ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా గ్రామాన తిరుగుతూ వీటిని. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వమన్న రామేంపేట మున్సిపల్ చైర్పర్సన్. పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న గజవాడ లావణ్య నాగరాజ్. వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. నేడు గోవర్ధన గిరిధారి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ వద్దంటున్న గ్రామస్తులు. సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.